తమిళనాడులో మనం చూస్తే డిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రావిడ, ఏఐడిఎంకే. తర్వాత ఏఐడిఎంకే, తర్వాత టీవీకే. వీళ్ళ ముగ్గురిని కనుక ఒకసారి చూస్తే మన క్లారిటీ వస్తుంది ఇక్కడ ఏం జరిగింది తమిళనాడులో అనేది. డిఎంకే పార్టీ రూలింగ్లో ఉన్న పార్టీ, అత్యంత పురాతన పార్టీ తమిళనాడులో. 1977 ప్రాంతంలో అన్నా డిఎంకే పుట్టింది, డిఎంకే నుంచి విభేదించి. ఇవి డిఎంకేకు కరుణానిధి, అన్నా డిఎంకేకు జయలలిత. చాలా సుదీర్ఘకాలం పాటు వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా పోరాడుతూనే తమిళ ప్రాంత హక్కులపైన ఏకమైనటువంటి పరిస్థితి. ఇక్కడ టీవీకే ఇటీవల కాలంలో వచ్చినటువంటి జస్ట్ 2024లో అధికారికంగా ప్రకటించినటువంటి పార్టీ టీవీకే. ఇక్కడ వీళ్ళ బలాలేంది, వీళ్ళ బలహీనతలేంది అనేది ఒక్కసారి చూస్తే విజయ్ ఎట్లా గెలిచిండు అనేది ఒక లెక్క మనకు వస్తుంది. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే డిఎంకేకు విస్తృతమైనటువంటి సంపద ఉంది, డబ్బు ఉంది. అధికారం ఉంది, ప్లస్ మీడియా ఉంది. అన్నా డిఎంకే కూడా ఇది ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టినటువంటి పార్టీ అన్నా డిఎంకే దగ్గర డబ్బు ఉంది, తర్వాత కేంద్రంలో అధికారం ఉంది, ప్లస్ మీడియా ఉంది. ఇక్కడ విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ కాడ డబ్బు లేదు, అధికారం లేదు, మీడియా లేదు. ఈ మూడు లేవు వీళ్ళ కాడ. నిన్న తమిళనాడు ఎన్నికల్లో ఒక్క అనా పైసా పంచకుండా టీవీకే విజయన్ పార్టీ అక్కడ విజయ తీరాలకు చేరింది, దరిదాపులోకి వెళ్ళింది. 108 స్థానాలు, ఇంకొక 10 స్థానాలు తక్కువ ఉన్నాయి. ఆ 10 స్థానాలు ఎట్లా భర్తీ చేసుకుంటుందనే తర్వాత విషయం. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన మొట్టమొదటిసారే ఈ మూడు లేవు. ఈ మూడు టీవీకే దగ్గర లేవు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. ఇక్కడ డబ్బు ఉంది, అధికారం ఉంది, మీడియా ఉంది. అన్నా డిఎంకేకు ఉంది, డిఎంకేకు ఉంది. వాటి లెక్క కూడా మనం ఒకసారి చూసుకుంటే డిఎంకే, సన్ నెట్వర్క్ మొత్తం వీళ్ళ కోసమే పనిచేసింది. సన్ నెట్వర్క్ అంటే ఇది జెమినీ, తేజ, సూర్య అవన్నీ ఛానల్ వీళ్ళ కోసమే. తర్వాత కలైంగర్ టీవీ, ఇవి చాలా క్లియర్గా కళానిధి మారన్, ఆ తర్వాత కరుణానిధి కుటుంబాలకు సంబంధించినటువంటి టీవీ ఛానల్. అయితే ఏడిఎంకే దీనికి జయా టీవీ, జయా ప్లస్, ఇట్లా ఈ టీవీ ఛానల్ ఉన్నాయి. పార్టీలు ప్లస్ మీడియా. ఇక డబ్బు విషయం అయితే చెప్పాల్సిన పనే లేదు. ఇక ఇంకొకటి ఇదే జయా టీవీకి న్యూస్ జే అని ఉంటుంది. ఏది వీళ్ళకి అన్నా డిఎంకేకు న్యూస్ జే అనేటువంటి ఒక ఛానల్ ఉంటుంది. ఆ తర్వాత పుత్యా తలైమురై ఈ ఛానల్ ఉంటుంది. ఆ తర్వాత
వసంత్ టీవీ అని ఉంటుంది, కాంగ్రెస్కి అనుకూలం అంటే డిఎంకేకే వసంత్. ఇంకోటి పిఎంకేకు మక్కల్ టీవీ అని ఉంటుంది, డిఎండికేకు క్యాప్టెన్ టీవీ అని ఉంటుంది. ఇట్లా ఈ మీడియా అంతా ఉంది. ఈ టీవీకేకు నో మీడియా, ఓన్లీ సోషల్ మీడియా. నో మీడియా, మీడియా లేదు. మీడియా లేకపోగా టీవీకేను విజయ్ని దెబ్బగొట్టడానికి ఈ మీడియా అంతా వీళ్ళతో పాటు ఇంకా నేషనల్ మీడియా ఎన్డీటీవీ, టైమ్స్ నవ్వు, రిపబ్లిక్ టీవీ, ఇదంతా ఏఐడిఎంకేకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా. అంటే గోధి మీడియా అంతా ఆయన వైపే, అన్నా డిఎంకే వైపే ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టీవీకే విజయ్ని దెబ్బగొట్టడానికి మీడియా చేసిన కుట్ర చూస్తే, మీడియా కుట్ర ఏం చేసిందంటే ఆయన సభ పెట్టిండు. ఆయన ఒక సభ పెడితే తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. తొక్కిసలాట 41 మంది మరణం. ఇది రెండోది. విజయ్ విడాకుల పంచాయతీ. ఇవి తర్వాత ఆమె పేరేంది, హీరోయిన్ పేరు త్రిషతో విజయ్ అక్రమం అంటూ ఈ మీడియాలో ఈ 2 నెలల కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ మొత్తం అన్ని కలిపి మీడియాలో అన్ని కలిపి దాదాపుగా ఈ తమిళ ఛానల్స్ అన్ని కలిపి 700 సార్లు వీటి గురించి చర్చించారు. తమిళ ఛానల్ ఏదైతే మీడియా ఉందో, డిఎంకే మీడియా, అన్నా డిఎంకే మీడియా కలిపి 700 సార్లు చర్చిస్తే తెలుగు ఛానళ్ళు దాదాపు 32 సార్లు తెలుగు ఛానళ్ళు చర్చించినాయి. ఇందులో టీవీ9, సాక్షి టీవీ, ఎన్టీవీ, జీ న్యూస్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. తమిళ ఛానళ్ళల్లో సన్ న్యూస్, పాలిమారు, పుతియా, తలైమురై, తంతి టీవీ, న్యూస్ 18 తమిళ్, జయా టీవీ, ఇవన్నీ కూడా విజయ్కు యాంటీగా జరిగినటువంటి అంశాల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినాయి. విజయ్ని డిమోరలైజ్ చేయడానికి చాలా శక్తియుక్తులను ప్రదర్శించినాయి. విజయ్ దగ్గర దీన్ని కౌంటర్ చేయడానికి టీవీలు లేవు, శాటిలైట్, న్యూస్ పేపర్ లేవు. మీ అందరికీ తెలుసు అక్కడ న్యూస్ పేపర్లు పార్టీలకు అనుకూలంగా ఎట్లుంటాయి, ఇక్కడ ఎట్లుంటాయి, అక్కడ ఎట్లే ఉన్నాయి. ఇవన్నీ గిన్నిసార్లు చర్చకు పెట్టినాయి. కానీ విజయ్ ప్రచారము, విజయ్ అవకాశాల పైన ఇందులో సగం కూడా చర్చకు పెట్టలే. అంటే నెగిటివ్ స్ప్రెడ్ ఎక్కువ చేసినాయి విజయ్ గురించి. కానీ తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు ఎరికేనా? తమిళనాడులో ఓడిపోయింది డిఎంకే, అన్నా డిఎంకే మాత్రమే కాదు, ఈ టీవీ ఛానళ్ళు, ఈ పేపర్లు అన్నీ కూడా ఓడిపోయినాయి. ఓన్లీ సోషల్ మీడియా, నో మీడియా, ఓన్లీ సోషల్ మీడియా. సోషల్ మీడియాతోని ఇవన్నిటిని దెబ్బకొట్టిరు తమిళనాడులో ఉన్నటువంటి యూత్, మరీ ముఖ్యంగా మహిళలు. దెబ్బకి అన్నీ పడుకున్నాయి. ఫలితం మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడండి, ఈ మీడియా ఎప్పుడు కూడా సరే ఆయన ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి బిడ్డ కాబట్టి సహజంగానే ఈ అగ్రవర్ణ మీడియా వాళ్ళని ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్ చేస్తూ ఉంటుంది, ఇంకా వాళ్ళని మానసిక హింసకు గురి చేస్తూ ఉంటుంది అంటూ. అయితే మీడియా పాత్ర ఇక్కడ పటాపంచలైపోయింది. ఎవడు నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది. అక్కడ మీడియా ఎంత కంగారు పడ్డి, ఎంత ఆగమాగం చేసినా కూడా ఆఖరికి టీవీకే పార్టీకి 108 సీట్లను కట్టబెట్టారు. ఇది
తమిళనాడులో కాదు, అన్ని చోట్ల ఇదే మీడియా. సాంప్రదాయ పార్టీలు ఏవైతే అగ్రవర్ణ పార్టీలు ఉన్నాయో వాళ్లకు వంత పాడతాయి అంతే. మెజారిటీ ప్రజలకు ఆ ప్రజల్లోంచి ఏదైనా పార్టీ వచ్చినా లేకపోతే ఇంకేదైనా వచ్చినా దాని మీద బురద తగులుతాయి. మీరు సపోజ్ సూర్య పత్రిక అని గతంలో ఒకటి వచ్చింది, అది బీసీలకు సంబంధించినటువంటి పత్రిక వస్తే దాని మీద ఆంధ్రజ్యోతి ఎదురుదాడి చేసి మొత్తం నాదర్గులు భూములని చెప్పి ఆగమాగం చేసింది. అంటే ఈ వర్గాల నుంచి మీడియా వచ్చినా పార్టీ వచ్చినా ఇవి సహజంగా జీర్ణించుకోలేవు. ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్పింది. రైట్ టు ఎడ్యుకేషన్ భారత ఏదైతే పార్లమెంట్ ఉందో పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అమలు చేయమని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ కోసం ఇందిరా పార్క్ దగ్గర పేరెంట్స్ అందరు ధర్నా పెట్టి ఈ ఫీజుల దోపిడీ పైన విద్యార్థుల చదువుల పైన పోరాటం చేస్తే తెలుగు మీడియా ఛానళ్ళు రైట్ సార్ ఇదే ఓకే, ఈ తెలుగు మీడియా ఛానల్ ఉన్నాయి కదా, ఈ తెలుగు మీడియా ఛానల్లో ఇందిరా పార్క్ కాడ తల్లిదండ్రులు వచ్చి విద్యా హక్కు కోసం ధర్నా చేస్తే TV9లో చిన్న వార్త రాలే, TV5లో చిన్న స్క్రోలింగ్ రాలే, 10 టీవీలో కవరేజ్ లేదు, జీ తెలుగు న్యూస్లో ఇక అదైతే మొత్తమే లేదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో లేదు, V6 ఒక్క దాంట్లో వచ్చింది, CVR లేదు, NTV లేదు, HMTV లేదు, T న్యూస్ లేదు, I న్యూస్ లేదు, ETV2 లేదు, ఎందులో లేదు.